ఓం మహాగణపతి నమః. విఘ్నేశ్వర విఘ్నమస్తు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో. ఎక్కడికో ఊరికి వచ్చామనుకుంటున్నారా? ఏ ఊరికి రాలేదండి. ఈరోజు మా కొడుకు స్వామి శబరిమల వెళ్తున్నాడు. పొద్దున ఇంటికి వచ్చి పూజ చేయించుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళాడు ఇంటి దగ్గర నుంచి. రూమ్కి వెళ్ళినట్టుంది. మేము తొందరగా రండి అంటే మేము వెంటనే హడావుడిగా గుడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే మా స్వామి రూమ్ కాడి నుంచి ఇంకా రాలేదు. వాళ్ళు ఒకసారి కారులో అన్ని ఏర్పాట్లు చేసుకొని రావాలని కొంచెం లేట్ అయింది. ఈ లోపల ఈ గుడి మా ఊర్లోనే గుడి అండి. పైన కొండ మీద శివాలయం, అతి పురాతనమైన శివాలయం. ఈ శివాలయానికి రావడం జరిగింది. నేను అప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు వచ్చానండి. ఇంచుమించుగా 2006లోనో ఎప్పుడో వచ్చాను, కార్తీక మాసంలో. అప్పుడు వచ్చాము. 18 సంవత్సరాలుగా వస్తుంది అనుకుంటా, దగ్గర దాపుల. నీ కొండ మీద రావడానికి. మన ఊర్లోనే శివాలయంకి రావాలంటేనే ఆ శివుడు అనుగ్రహం కలగాలంటే ఇన్ని రోజులు పట్టింది, ఇన్ని సంవత్సరాలు పట్టింది. 172 మెట్లే ఉంటాయి పైకి. ఇది మన కాటం రాజు గారు పరిపాలించిన గడ్డండి మాది. కాటం రాజు పరిపాలించాడు. కొండ మీద గోడ ఇప్పటికీ ఉంది, కోటగోడ. ఇది అప్పుడు కట్టించిన శివాలయం అంటే ఇది చరిత్రకి సాక్ష్యం. ఆ పైన ఈ మధ్య వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టారు, మళ్ళీ శివలింగం పెట్టి పైన పెద్ద పడిగి పెట్టారు. మా ఊర్లో అయినా కానీ, మా ఊర్లోనే టౌన్లోనే అయినా నేను ఈ గుడికి 18 సంవత్సరాలు అయింది రాక, ఈ పక్కకి రాక. చూడండి, ఇన్ని సంవత్సరాలు మనం రాలేదంటే భగవంతుని అనుగ్రహం మనకి కలిగించలేదండి. దైవాన్ని దర్శించుకోవాలన్నా ఆయన అనుగ్రహం కావాలి. అలాంటిది ప్రతి ఒక్క సమస్యని మనం పరిష్కరించడం మన చేతుల్లో ఏమని చెప్పండి. ఏ సమస్య ఎప్పుడు పరిష్కారం కావాలో, ఏ దేవుడిని ఎప్పుడు దర్శించుకోవాలో కాలమే నిర్ణయిస్తుంది అనేది ఇది ఒక ఉదాహరణ. 172 మెట్లు చూడండి, చాలా అందంగా ఉంటుంది. కింద దొరువు ఉంది, చుట్టూతో దొరువు ఉందన్నమాట. ఇటుపక్క ఒక దొరువు, అటుపక్క ఒక దొరువు, అటుపక్క ఒక దొరువు. అంటే కొండ మీద పట్టి నీళ్ళని స్టాక్ అవుతాయి. పురాతన రోజుల్లో కట్టించారు అవి. ఆ దొరిలో మటుకు గుడి ఈ మధ్య కాలంలో కట్టించారు మాకు తెలిసిన తర్వాత. కానీ ఇది ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం అండి. పైన కొండ మీద శివాలయం 16వ శతాబ్దం అనే అనుకుంటా. మా జేజనాయని పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు. కాటం రాజు మనల్ని పరిపాలించాడు. లోదుర్గం, ఒకప్పుడు దుర్గం అనేది పేరు, కనకదుర్గం అనే, కనకగిరి దుర్గం అనేది మా ఊరి పేరు ఒకప్పుడు. ఇప్పుడు పేరు మారిపోయింది. లోపల ఆ కొండకి అటుపక్క లోపలికి వెళితే బొ బొగ్గల గొంది చెన్నుముక్కు బావి ఉంటుందండి. లోదుర్గం మళ్ళీ దుర్గం. లోదుర్గంలో ఒక బావి కూడా ఉంటుంది, అప్పట్లో వాళ్ళు కట్టించింది. ఈ కొండపైన ఈ శివాలయం కొండకి మధ్యలో ఉంటుంది. ఆ పైకి వెళ్తే మటుకు కొండపైన కూడా కొన్ని కొలలు ఉన్నాయి. ఇప్పటికి కోట గోడ మటుకు పూర్తిగా శిథిలావస్థ అయిపోయింది, కానీ ఉంది గోడ రూపాలు ఉన్నాయి, ఆనవాళ్ళు ఉన్నాయి, గోడ ఉంది. అటుపక్క వచ్చేసి అయ్యప్పస్వామి గుడి, పాత గుడి ఏదో ఉంటే దాన్ని అయ్యప్పస్వామి గుడి కింద మార్చారు. ఇది పూర్వం చరిత్రలో, ఇప్పుడు కొత్త కట్టించిన గుడి కాదు, ఎప్పుడో పూర్వం రాజుల కాలం నాటి కట్టించిన గుడి. మార్కండేయ స్వామి గుడి అంటారు ఈ గుడిని. శివాలయం చాలా బాగుంటుంది. మా ఊర్లో శివాలయాన్ని నేను 18 సంవత్సరాల తర్వాత దర్శించుకున్నాను. నేను శ్రీశైలం 4 సంవత్సరాలు అయింది పోక. అంతకుముందు రెగ్యులర్గా 2 సంవత్సరాలకి, సంవత్సరంకి ఒకసారి వెళ్ళేవాడిని. అట్లాంటి మన ఊర్లో ఉన్న దేవస్థానాలు మనం దర్శించుకోలేం. మన చుట్టుపక్కల ఉన్న దేవస్థానాలు మనం కానీ దర్శించుకోగలిగినట్టయితే ఎంత అందంగా ఉంటుందో తెలుసా. ఈ కొండ మీద అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా. చూడండి, కింద నీళ్లు, పైన కొండ, కింద ఆ కొండ మీద పడ్డ నీళ్ళు కొలలాగా ఉంటాయి అన్నమాట. టౌన్ పక్కనే. ఇంకా ఈ కొండ అనుకునే మా టౌన్ అంతా ఉంటుంది. అదంతా మా టౌన్. పట్టణం చూడండి ఎంత పెద్ద పట్టణం ఏందో. అప్పట్లోనే మాది ఈ రాజులు పరిపాలించిన కే ఏమంటారు దీన్ని, మా ఊరిని పరిపాలించారు. ఇది చరిత్రలో కనకపట్టణంగా మారిపోయి మళ్ళీ కనకపట్నంగా మారిద్దని అంటున్నారు. అలాగే చూస్తే పొజిషన్ పట్టణం మటుకు విపరీతంగా పెరిగిపోతుంది రోజు రోజుకి. మేము ఎక్కలేములే శివాలయం అనుకున్నాం, మా ఆవిడ కానీ నేను కానీ. నాకు కూడా ఈ మధ్య కాలు దెబ్బ తగిలింది కదా. కానీ ఈరోజు మటుకు నేను వచ్చింది అయ్యప్పస్వామి గుడి దగ్గర ఇరుముడు కట్టిస్తున్నారు మా అబ్బాయి కానీ వచ్చాను. కానీ అనుకోకుండా శివాలయం దర్శించుకోవాల్సి వచ్చింది. పైన కొండ మీద నామాలు ఉన్నాయి, పైన శివలింగం పెట్టారు ఈ మధ్య. ఈ గుడి అయితే మటుకు పురాతన చరిత్ర కలిగిన దేవస్థానం. 1600వ శతాబ్దం అని అనుకుంటా, పూర్తిగా నాకు తెలియదు. అప్పుడైనా మా పెద్దవాళ్ళు చెబుతుంటున్నా. అలాంటి చరిత్ర కలిగిన దేవస్థానం మా ఊర్లో ఉండటం, ఆ ఊర్లో మేము పుట్టడం మా అదృష్టం. నేను ఈ ఊరు ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నా అంటే, ఈ కొండ, మా ఊరు, ఈ పరిసర ప్రాంతం అంటే భలే ఇష్టం. కొండ మీద శివాలయం చూడండి. వీడైతే అటు ఇటు తిప్పు తెచ్చినట్టుంది మా అమ్మాయి, క్లియర్గా రాలేదు. కానీ శివాలయం అయితే చాలా బాగుంటుంది. కొండ మీద 172 మెట్లు, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇంకా చాలా వరకు ఈ మధ్య ఇంకా బాగా చేశారు. ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుంటుందండి. పైకి 172 మెట్లే, ఎక్కచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఈ మెట్లు కూడా పురాతనమైన మెట్లు. సైడ్ కమ్ముల మటుకు ఈ మధ్యకాలంలో కట్టించారు. ఇది కొండమీద శివాలయం, మార్కండేయ స్వామి శివాలయం. ఇక్కడ పురాతనమైన ఆలయం, చాలా బాగుంటుంది. ఈరోజు ఎందుకో ఆ శివుడు అనుగ్రహం, నేను వచ్చింది అయ్యప్ప స్వామి గుడికి అయితే,
వారి తండ్రి గారిని శివయ్యని దర్శించుకునే భాగ్యం మాకు అదృష్టం కలిగింది. మొత్తానికైతే గుడికి ఎక్కేసాం పైకి చూడండి. ఇదే పురాతన ఆలయం. అదిగో ఆ దేవీ స్తంభం అప్పుడప్పుడు అదేమంటారు పిడుగుబడి ఇబ్బంది అయితే మళ్ళా కొత్తది నిర్మించారు. ఇది పాత నంది, పూర్వం నంది. ఈ నంది ఏదో అదేదో ఇరిగింది ముఖం మూతి. అందుకని మళ్ళీ వేరే నందిని ప్రతిష్ఠించారు. ఇది పురాతనమైన నంది అనమాట. ఈ పక్కన ఉండేది నంది తలకాయ కూడా ఒక పక్క వస్తుంది చూసారా. ఈ గుడి ద్వారం కూడా ఇటు పక్క చిన్నది, లోపలికి పోయే ద్వారం. అటు పక్క ద్వారం బయటకు వచ్చే ద్వారం పెద్దదనమాట. లోపల లోపల కొండల్లో గృహల్లో ఉన్నట్టు ఉంటుంది శివలింగం. అప్పుడు ప్రతిష్ఠించిన శివలింగం. లోపలికైతే మేము తీయలేదు, తీయకూడదని. కొండ మీదకి ఎక్కి శివాలయం కాడికి వచ్చిన తర్వాత ఊరంతా చూడండి ఒక పెద్ద మహానగరంలాగా తయారవుతుంది మా ఊరు రోజు రోజుకి. ఇక్కడ బతకడానికి కూడా ఏముండదు. ఈ ఊరు నుంచి వదిలిపెట్టి పోలేరు. ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ వచ్చి ఉంటారు. ఇక్కడ సెటిల్ అయిపోతారు. ఒకప్పుడు ఫ్లోరిన్ వాటర్, ఈ దొరువు నీళ్ళే పట్టణానికి మొత్తానికి దొరువు నీళ్ళే కాపాడాయి ఆ రోజుల్లో. ఇప్పుడు వచ్చేసి మనకి సాగర్ వాటర్ వచ్చింది. దాదాపు 1998 నుంచో 97 నుంచి వచ్చింది, 96 నుంచి సాగర్ వాటర్ వచ్చింది. అప్పటి నుంచి మా ఊరు రూపురేఖలే మారిపోయినాయండి. అంతకుముందు మంచినీళ్ళు అంటే మటుకు ఈ దొరువులో మీ కింద కనపడుతుంది దొరువు, ఆ దొరువు నీళ్ళే టౌన్ మొత్తానికి. ఇదండి పురాతనమైన ఆలయం చూడండి, ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఆ పైన శివలింగాన్ని ఈ మధ్య ప్రతిష్ఠించారు. అది పడిగ శివలింగం పైన పడిగ పెట్టారు. అటుపక్క వెంకటేశ్వర నామాలండి. ఆ కొండపైన మటుకు 2 కొలను ఉండి. థ్యాంక్ యూ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది కొండ ముఖద్వారం కింద నుంచి మేము ఎక్కేది. మళ్ళీ దిగి వస్తున్నాం అనమాట. అంత దర్శనం చేసుకుని, దేవుడి దర్శనం చేసుకుని దిగి వస్తున్నాం. మొత్తానికైతే ఈరోజు మేము పోయింది ఒక కార్యక్రమం. అనుకోకుండా శివుడిది, ఆ శివయ్య దర్శనం మాకు లభించింది. కొండ మీద ఉండే స్వామి పేరు మార్కండేయ స్వామి అని అంటారు. చూశారుగా మా ఆవిడ పాపం దిగలాగా దిగుతుంది. ఆమె అసలు మామూలుగా ఎక్కలేను నేను అనేది, ఈరోజు ఎక్కింది. మా అమ్మాయి రోజు గలబా చేసిద్ది అనమాట. నాన్న శివాలయం పోయిద్దాం రా, నాన్న శివాలయం పోయిద్దాం రా అని. మా అమ్మాయి మన కార్తీక మాసంలో శివాలయానికి పోయింది. అప్పటి నుంచి అడుగుతుంది. ఈరోజు మాకైతే అవకాశం దొరికింది. అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అటుపక్క అయ్యప్ప స్వామి గుడి కొండగట్టు వైపు, ఇటువైపు శివాలయం అండి. మొత్తం చుట్టూతా ఉంటుంది ఆ కొండకు. ఆ జారుడి కొండకు అటువైపు అయ్యప్ప స్వామి గుడి. అది మన ఊర్లో ఉన్నటువంటి అందాలని, ఆధ్యాత్మిక కేంద్రాలని, చుట్టుపక్కల ఉన్నటువంటి పురాతనమైన ఆలయాలను దర్శించుకోగలిగితే మనకి ఇంతకన్నా కావాల్సింది. మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం డబ్బులు ఎంతో ఖర్చు చేసుకొని. ప్రతి సోమవారం కాకపోయినా సంవత్సరానికి ఒకసారైనా మా శివరాత్రి రోజు అయినా కానీ కార్తీక మాసంలో ఈ శివాలయాన్ని దర్శించుకున్నట్టయితే పురాతన ఆలయాలు మనకి ఎంతో మనసుకి ప్రశాంతత లభిస్తుంది. మన కర్మలు కొంతవరకు తొలుగుతేనేది నా భావన. నాకైతే ఈరోజు ఈ శివాలయం శివుడే రప్పించాడు, నా ఇష్టదైవం, నా తండ్రి. ఈరోజు నుంచి నాకేమైనా దోషాలు తొలగే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుంది. మా స్వామి ఈరోజు శబరిమల అయిపోవటం, నేను శివాలయం దర్శించుకోవటం, అయ్యప్ప స్వామి దర్శించుకోవటం, ఇవన్నీ జరిగినాయి. ఇదండి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.